శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఏప్రిల్ 4, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం. వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం. తిథి విదియ. ఉదయం 10 గంటల 8 నిమిషాల వరకు. ఉపరి తదియ. వారం శనివారం. నక్షత్రం స్వాతి. రాత్రి 9 గంటల 35 నిమిషాల వరకు. ఉపరి విశాఖ. యోగం హర్షణ. మధ్యాహ్నం 2 గంటల 17 నిమిషాల వరకు. ఉపరి వజ్ర. కరణం గరజి. ఉదయం 10 గంటల 8 నిమిషాల వరకు. వణజి. రాత్రి 11 గంటల 1 నిమిషం వరకు. ఉపరి భద్ర. సాధారణ శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం పగలు 11 గంటల 59 నిమిషాల నుండి 1 గంట 44 నిమిషాల వరకు. అభిజిత్ కాలం పగలు 11 గంటల 46 నిమిషాల నుండి 12 గంటల 35 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 3 గంటల 47 నిమిషాల నుండి తెల్లవారుజామున 5 గంటల 33 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల నుండి 7 గంటల 39 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల 5 నిమిషాల నుండి 10 గంటల 38 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 6 గంటల నుండి 7 గంటల 33 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 43 నిమిషాల నుండి 3 గంటల 16 నిమిషాల వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6 గంటల 2 నిమిషాల నుండి 8 గంటల 28 నిమిషాలకు. సంగమకాలం 8 గంటల 28 నిమిషాల నుండి 10 గంటల 56 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం 10 గంటల 56 నిమిషాల నుండి 1 గంట 25 నిమిషాల వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 25 నిమిషాల నుండి 3 గంటల 53 నిమిషాల వరకు. ఆబ్దికం తిథి చైత్ర బహుళ తదియ. సాయంకాలం సాయంత్రం 3 గంటల 53 నిమిషాల నుండి 6 గంటల 21 నిమిషం వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6 గంటల 21 నిమిషం నుండి 8 గంటల 40 నిమిషాల వరకు. రాత్రికాలం రాత్రి 8 గంటల 40 నిమిషాల నుండి 11 గంటల 47 నిమిషాల వరకు. నిశీధి కాలం రాత్రి 11 గంటల 47 నిమిషాల నుండి 12 గంటల 33 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 26 నిమిషాల నుండి 5 గంటల 13 నిమిషాల వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 21 నిమిషాలకి. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 9 నిమిషాలకు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు. సూర్యరాశి మీనం, చంద్రరాశి తుల. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి ఆర్థికంగా గందరగోళ పరిస్థితులుంటాయి. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణ సూచనలున్నాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృషభ రాశి భాగస్థులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. మిథున రాశి చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. అవసరానికి ధనం చేతికి అందుతుంది. వ్యాపార ఉద్యోగాలలో స్వంత నిర్ణయాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. కర్కాటక రాశి ఒక ముఖ్య విషయమై మిత్రులతో మాట పట్టింపులుంటాయి.
వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. దూర ప్రయాణాలు శ్రమతో కూడినవిగా ఉంటాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సింహరాశి ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వస్తువుల వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా లాభాలు అందుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగములో మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కన్య రాశి పాత రుణాల ఒత్తిడిలో నూతన రుణాల ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు కలుగుతాయి. నూతన వ్యాపార పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. తులారాశి సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. ధన ఆదాయం బావుంటుంది. వృశ్చిక రాశి దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ధన వ్యవహారాలు కలిసి వస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి. ధనస్సు రాశి సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగటం మంచిది. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి అధికమవుతుంది. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొనటం మంచిది. మకర రాశి వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు అంతగా కలిసిరావు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలుంటాయి. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. కుంభరాశి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యత కలుగుతుంది. మీనరాశి రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. గృహమున నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దూరపు బంధువులతో పాత విషయాలు చర్చిస్తారు. గృహమున శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తి నూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.